సాగరం నుంచి శిఖరం వరకు అనే ఆకర్షణీయమైన థీమ్తో ఈ ఏడాది విశాఖ ఉత్సవ్ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విశాఖ ఉత్సవ్ కటన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని వివరాలు వెల్లడించారు. 3 జిల్లాల్లోని 20 వేదికల్లో 500కు పైగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. శాస్త్రీయ నృత్యాలు, అరకు థింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. విశాఖ ఉత్సవ్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మంత్రివర్యులు అనిత గారు, అలాగే సంధ్యారాణి గారు, అలాగే వేదికను అలంకరించిన శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఇంకా వేదికను అలంకరించిన విష్ణుకుమార్ రాజు గారు, పెద్దలందరికీ, మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో గతంలో కూడా బీచ్ ఫెస్టివల్ జరిగేది. కానీ 5 సంవత్సరాలు ఒక విశాఖపట్నం కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చీకటి రోజులు గడిచాయి, ముఖ్యంగా టూరిజంలో. ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పినట్లుగా విజయవాడ ఉత్సవం జరిగిన, గండికోట ఉత్సవం జరిగిన, నిన్న కాక మొన్న కోనసీమ ఉత్సవం జరిగిన, ఆవకాయ ఉత్సవం జరిగిన, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే జీడిపి కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. 1వ తారీఖు వరకు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనస్ఫూర్తిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారో, విశాఖపట్నంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా మార్చాలి, దానికి వేదికని ఎక్కడికక్కడ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగా మరి కందుల దుర్గేష్ గారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా ప్రోగ్రామ్ ని చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సాధించినటువంటి ఘనత విశాఖపట్నం వాసులకు దక్కుతుంది. మరి రేపు రాబోయే విశాఖ ఉత్సవం కానీ, అరకు ఉత్సవం కానీ, అనకాపల్లి ఉత్సవం కానీ అద్భుత విజయం సాధిస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అవుతుంది. సీ టు స్కై డెఫినెట్ గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన కల్చర్, మన తెలుగు కల్చర్ ఉట్టిపడేలాగా మనం చేసినటువంటి ఏటికొప్పాక, కొండపల్లి ఇవన్నీ కూడా రేపు ఉత్సవంలో భాగస్వాములు కాబోతా ఉన్నాయి. కలంకారీ దగ్గర నుంచి అన్ని కూడా మరి అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.